జెండాకి సెల్యూట్ చేసే అర్హత మనకుందా? ఈరోజు న్యూస్ చూద్దాం. ఓడి అమ్మా, ఇదేట్రా సొంత మనవరాళ్ళని తాట రేపు చేస్తారంట. మళ్ళీ ఒక పాపని రేపు చేస్తారా? ఓడి దేవుడా. ఇదేం చూసావురా, మా పక్క వీధిలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఏట్రా ఒక్కొక్క కొడుకు ఎలా తయారవుతున్నారు దారుణంగా. ఏం స్వేచ్ఛ దేశం ఇది, ఏం గణతంత్రం. పసిపాపకి ఇంట్లో రక్షణ లేదు, చదువుకున్న పిల్లలకి డ్యూటీలో రక్షణ లేదు. రేపు పొద్దున్న అందరూ తెల్ల బట్టలు వేసుకుని చేతిలో జెండా పట్టుకుని దేశం గొప్పదే అని అరుస్తారు. కానీ అదే దేశంలో ఒక ఆడపిల్ల ప్రశాంతంగా ఊపిరి తీసుకెళ్ళకపోతుందని ఎవరికి అనిపించదా? ఈ రేపుల విషయం పక్కన పెట్టాను గానీ రేపు రిపబ్లిక్ డే గుర్తుంది కదా? గుర్తుందిరా బాబు. రేపు మార్నింగ్ 8 గంటలకి అందరూ గ్రౌండ్ దగ్గర ఉండాలి. అందరి దగ్గర వైట్ షర్ట్లు రెడీగా ఉన్నాయి కదా? రేపు రిపబ్లిక్ డే అంట. బయట జెండాలు రెడీ అవుతున్నాయి, కానీ ఇక్కడ పసి ప్రాణాలు బలి అయిపోతున్నాయి. పక్క వీధిలో ఒక చిన్నారి కామాందిరి ఊరిలోనే నిద్రపోతుంటే అటు హాస్పిటల్లోనూ ప్రాణదాతకే రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లకి ఇంట్లోనే భయం, హాస్పిటల్లోని మరణం. మరి మనం జరుపుకునే ఈ రిపబ్లిక్ డే ఎవరి కోసం? అందరూ వైట్ షర్ట్లు వేద్దాం గానీ అద్దె ఇక్కడికి ఒకటికే కుర్తా వేద్దాం. ఎందుకంటే ఆడగా మన టీం లీడర్ అన్నీ ముందు నట్టాలి. ఆడేట్రా మనం ఎన్ని మాట్లాడినా పట్టించుకోకుండా ఉన్నాడు. రేపు రిపబ్లిక్ డే రా, అసలు నీకు గుర్తుందా? ఈ రిపబ్లిక్ డే మీద నాకు ఇంట్రెస్ట్ లేదురా. అసలు నీకేమైందిరా? ఏమవ్వలేదు. సరే నేను వెళ్తానైతే. ఏటైంది ఇడికి సడన్గా అలాగెళ్ళిపోతున్నాడు. ఏమో రా, వచ్చిన కాడ నుంచి అరగా ఉన్నాడు.